హలో వ్యూవర్స్, ఈరోజు నా కర్రీ మసాలా వడల కర్రీ. ఈ వీడియో ఒక తెలుగు సబ్స్క్రైబ్ కోసం నేను చేస్తున్నాను. ఆమె కోసం ఈ వీడియో తెలుగులో పెట్టాలని చెప్పింది. ఈ కర్రీ మా వదిన రికమెండేషన్తో ఇది చేస్తున్నాను. వీడియో తెలుగు వారి కోసం, ఈ కర్రీ మా వదిన కోసం. ఫస్ట్ నూనె వేడిలో ఒక ఆనియన్ కట్ చేసుకొని బాగా ఎర్రగా చేసుకుంటున్నాను. నాకు తెలుగు రాదు తొందరగా, కొంచెం స్లోగా చెప్తాను. ఏమైనా దాంట్లో తప్పు ఉంటే మీరు అర్థం చేసుకోండి. ఫస్ట్ ఇదంతా ఎర్రగా చేసుకుంటాను. ఉల్లిపాయ ముక్కలు, ఇప్పుడు కొంచెం కరివేపాకు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు ఇది కూడా వేసుకుంటున్నాను. ఒక మిర్చి కూడా వేసుకున్నాను. కొంచెం ఎర్రబడుతుంది ఉల్లిపాయ ముక్కలు. ఇది నెల్లూరు ఫేమస్ కూర కూడా అని చెప్తారు, వడల కూర, మసాలా వడ నెల్లూరు ఫేమస్ కూడా చెప్తారు. మాది కూడా నెల్లూరు, మేము విజయవాడలో సెట్ అయ్యాము. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు ఇప్పుడు వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగొట్టాను. టమాటో ముక్క కూడా బాగా మెత్తగా అయితే టేస్ట్గా బాగా వస్తుంది. లేకపోతే కూరలో ముక్కలుగా గట్టిగా వస్తుంటాయి. అందుకని టమాటా ముక్కలు కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది జీలకర్ర మెంతులు కొంచెం లైట్గా వేడి చేసుకున్నాను. దీన్ని పౌడర్ చేసుకొని వేస్తే ఇది కూడా టేస్ట్ బాగుంటుంది. ఇది టమాటాలు కొంచెం మెత్తగా అయ్యేదాకా ఇది పౌడర్ చేసుకుంటాను. అప్పుడు దాకా చూడండి, బాగా మెత్తగా అయిపోయాయి టమాటాలు. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ మిర్చి పౌడరు, ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూను, 1/2 టేబుల్ స్పూను పసుపు ఇది కూడా వేసుకుంటున్నాను. ఇది నువ్వులు పేస్టు, దీంట్లో ఎర్రగడ్డ ఉల్లిపాయ కూడా వేసి పేస్ట్ చేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్. ఇది మీరు కొబ్బరి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. నేను నువ్వులు పేస్ట్ వేసాను, బాగా టేస్ట్ వస్తుంది. టేస్ట్కి సరిపడేంత సాల్ట్, మీకు ఎంత టేస్ట్కి అంత వేసుకోండి. ఒక 2 నిమిషాలు ఈ మసాలా వాసన పోయేదాకా కొంచెం ఫ్రై చేసుకొని నూనెలో కొంచెం నీళ్లు వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడకబెట్టుకున్నాను. అప్పుడు దాకా చింతపండు పులుసు ఇది తీసుకుంటాను. అప్పుడు దాకా ఇప్పుడు ఈ చింతపండు పులుసు కూడా దీంట్లో వేసేసుకున్నాను. ఇది తొందరగా అయిపోతుంది, ఈజీగా తొందరగా. ఏదైనా వంట ఏమీ అర్థం కాకపోతే ఇది ఈజీగా తొందరగా చేసవచ్చు. ఈ పౌడర్ కూడా జీలకర్ర మెంతుల పౌడర్ కూడా ఇప్పుడు వేసేస్తున్నాను. కొంచెం గట్టిగా అనిపిస్తుంది, ఇంకొంచెం వాటర్ వేసుకుంటున్నాను. 5 మినిట్స్ ఉడకాలి కదా, ఇంకా గట్టిగా అయిపోతుంది. అందుకని నీళ్లు కూడా కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు 5 మినిట్స్ ఉడకబెడుతున్నాను. ఇప్పుడు పక్కన ఇప్పుడు ఇది సైడ్లో పెట్టుకొని
ఈ సైడ్లో పెట్టుకున్నాను. ఇంకో ప్యాన్ తీసుకొని నూనె వేసుకుంటున్నాను. చిన్న చిన్న వడలు వేసుకొని నూనెలో కాల్చుకోవాలి ఎర్రగా వచ్చేదాకా. ఇంకో మాట మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 100 సబ్స్క్రైబర్లు అయ్యాయి నాకు. మీ అందరి ప్రేమతో, మీ అందరి ఇదితో అందరికీ నా థ్యాంక్స్. అందరు ఇలాగే నాకు ప్రేమతో చూస్తుండండి. మంచి మంచి వీడియోలు పెట్టుకుంటాను. ఇంకో సైడ్ కూడా ఎర్రగా చేసుకుంటున్నాను, బ్రౌన్ లాగా. ఇది ఇలా అలాగే కూడా తింటారు, చాలా టేస్ట్గా ఉంటాయి మసాలా వడలు. చూడండి ఎంత ఎర్రగా బాగా వచ్చాయో. ఇది కర్రీలో వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఈ సైడ్ కూడా ఎర్రగా అయిపోయాయి. ఇప్పుడు ఇది తీసేస్తున్నాను. ఇప్పుడు చూడండి మా కూర కూడా ఉడికిపోయింది. బాగా ఎలా వాసన వస్తుందో చూడండి, సూపర్ స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇది కూడా దీంట్లో వేసేస్తున్నాను. రెడీ అయింది తినడానికి, బాగా రెడీ అయిపోయింది. ఆపేసాను.